కుబేరా మూవీ గురించి సంథింగ్ కొన్ని రీల్స్ వస్తున్నాయి. ఆ రీల్స్ ఏంటి అని అంటే, నీకు ధైర్యం ఉంటే కుబేరాకి బుక్ చేసుకో, బుక్ చేసుకుంటే బుక్ అయిపోతావు అండ్ సంథింగ్ అంత క్రింజ్ కామెడీ ఏదో రాష్మిక చేసింది. సంథింగ్ లైక్ దే ఆర్ ట్రోలింగ్ ఆన్ అవర్ సినిమా, అవర్ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్స్ మూవీ. సో శేఖర్ కమలాస్ మూవీ. అతని ట్రాక్ చూసుకుంటే ఎన్ని మూవీస్ ఉన్నాయి, డిగ్నిటీ వాట్ వి కాల్ ఇన్ హిస్ ఫిలిం. ఓకే, సంథింగ్ వేరే ఇండస్ట్రీ మూవీస్ తీసుకోండి, ఇట్లనే ల్యాగ్ ఉన్న మూవీస్ తీసుకోండి, సమ్ డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్న మూవీస్ తీసుకోండి, యాక్షన్ ఫిలిమ్స్ తీసుకోండి, ఏవైనా తీసుకోండి, 2 hours మూవీ ఉన్నాయి కూడా తీసుకోండి, కంప్లీట్ ఫైటింగ్ ఉన్న మూవీ కూడా తీసుకోండి. ఎంత ల్యాగ్ ఉంటుంది అందులో? నువ్వు అంతసేపు ఫైట్ ఎట్లా చూస్తావు? అంతసేపు ఫైట్ చూస్తూనే ఉంటావు కానీ నీకేమనిపించదు, అంటే అది నీకు ల్యాగ్ అనిపించదు. ఆ ఫైట్ బాగానే ఉంది కదా అని అనిపిస్తుంది. సో మాట్లాడుకుంటే నచ్చదు, గుడ్ థింగ్ నీకు ఎక్స్ప్లోర్ చేస్తే నచ్చదు, గుడ్ థింగ్ని నీకు మెసేజ్ చేయడానికి ట్రై చేస్తే నచ్చదు, డిఫరెంట్ వరల్డ్ని నీకు షో చేస్తే నచ్చదు, సంథింగ్ కొంచెం ల్యాగ్ ఉంటే నచ్చదు, రొమాంటిక్ సీన్స్ ఉన్నా, అన్సీనబుల్ సీన్స్ ఉన్నా, సంథింగ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, మిడిల్ ఏజ్, ఒక ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి చూసే సీన్స్ ఉన్నా కూడా నువ్వు చూడలేవు, అది నీకు ల్యాగ్ అనిపిస్తుంది. వై వీఆర్ డిగ్రేడింగ్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్స్? నాకు నచ్చలేదు అంటే వాళ్ళకి నచ్చుండొచ్చు, వాళ్ళకి నచ్చిందేమో అట్లా. గైస్ నాకైతే నచ్చలేదు, అంటే అలా ట్రోల్ చేయడం. మూవీ బాగుంది కదా, సరే ట్రిమ్ చేస్తారు, కొన్ని డిఫరెంట్ అవుతాయి, కొంచెం ట్రిమ్ చేశారు ఆల్రెడీ 2 hours 50 minutesకి వచ్చింది మూవీ. సో అది కామన్. నీకు పెద్ద స్టోరీని ఇట్లా కంప్రెస్ చేసి నీకు మూవీ చూపించే టైంలో నీకు ఇట్లాంటిది కొంచెం ల్యాగ్ ఉంటుంది. నీకు ఆల్రెడీ గలీజ్ స్క్రిప్ట్నే చూపించాలనుకున్న దాన్ని 3 hours 15 minutes 3 hours ఇట్లా చూపించినప్పుడు కూడా పోయి చూసి దాన్ని బ్లాక్ బస్టర్ చేసి, వావ్ సూపర్ బ్లాక్ బస్టర్, ద ఎంట్రీ వాజ్ వెరీ గ్రేట్, ఇట్లాంటి కమెంట్స్ అన్నీ పెడతారు. అంతే, ఒక మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకొస్తే ఎవరికి నచ్చదేమో. అండ్ వన్ మోర్, సరే నెగిటివిటీ కాదు, మీకు నచ్చపోతే నాకు ఓకే బాగాలేదు అట్లా అనిపించిందని చెప్పొచ్చు, మీకు నచ్చపోతే నచ్చలేదని చెప్పండి, ఓకే. అంతేగాని మొత్తం డిసైడ్ చేసేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ మూవీ మీద, ఇట్లాంటి మూవీస్ వేరే వాటితో కంపేర్ చేసుకోవడానికి కూడా లేదు అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.